చైనాతో ముప్పు దృష్ట్యా తైవాన్ కనీవినీ ఎరుగని రీతిలో వార్షిక సైనిక విన్యాసాలు చేపట్టింది. సించు సైనిక స్థావరంలో జరుగుతున్న ఈ విన్యాసాల్లో అమెరికా నుంచి కొనుగోలు చేసిన 38 అబ్రామ్ ట్యాంకులను తొలిసారి 10 రోజుల పాటు ఈ విన్యాసాలు చేపడుతోంది. తైవాన్ అధ్యక్షుడు లాయ్ చాంగ్తే ఈ విన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం సైనికులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన సైన్యం పటిష్టంగా ఉంటే సమాజం, దేశం సురక్షితంగా ఉంటాయని అన్నారు. తైవాన్ సురక్షితంగా ఉంటే ఇండో పసిఫిక్ ప్రాంతం శాంతియుతంగా, సుస్థిరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈసారి సైనిక విన్యాసాలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామని తెలిపారు. నూతన ఆయుధాల చేరికతో సైన్యం పటిష్టంగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి కొనుగోలు చేసిన 38 అబ్రామ్ ట్యాంకులను సైన్యానికి అందించారు. సాంకేతిక సంస్థలు అధికంగా ఉన్న ఉత్తర ప్రాంతంలో వీటిని మోహరించాలని తైవాన్ నిర్ణయించింది.